సర్క్లాజ్ అనేది ఎప్పుడు తీసేస్తారు? ఈ స్టిచ్ పెట్టిన తర్వాత ఎప్పుడు తీసేస్తారు? వన్స్ మనం ఇది పెట్టేది ఎందుకు ప్రీటర్మ్ డెలివరీ అవ్వకుండా కాబట్టి, వన్స్ మనకి 9 మంత్స్ కంప్లీట్ అయ్యాయి, 36 వీక్స్ దాటిపోయింది ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎప్పుడైనా ఈ సర్క్లాజ్ అనేది తీసేయొచ్చు. చిన్న ప్రొసీజర్ అది ఓపీడీలో కూడా చేయొచ్చు. జస్ట్ ఆ స్టిచ్ కట్ చేసి తీసేస్తారు. సో ఈ సర్క్లాజ్ తీసేసిన తర్వాత నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అంటే, అన్ని పారామీటర్స్ అంటే నార్మల్ గా వేరే ఉమెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ కంప్లీట్ అయ్యాయి, వాళ్ళకి ఎటువంటివైతే పారామీటర్స్ చూస్తారు డెలివరీ అవ్వడానికి అంటే, బేబీ హెడ్ ఎలా ఉంది, కిందికి ఉందా పైకి ఉందా, బేబీ వెయిట్ ఎట్లా ఉంది, మెటర్నల్ పెల్విస్ అంటే మదర్ కి పెల్విస్ ఎలా ఉంది అన్ని చూసుకొని, బీపీ ఎక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా, నార్మల్ డెలివరీకి అన్ని అనుకూలంగా ఉన్నాయా అని ఎలా అయితే అన్ని పారామీటర్స్ చూస్తారో, వీళ్ళకి కూడా సేమ్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అంటే నార్మల్ డెలివరీకి అలో చేయొచ్చు. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. తర్వాత ఇది ఎలా చేస్తారు? రూట్స్, వెజైనల్ రూట్స్ చేయొచ్చు, లాప్రోస్కోపీ. మోస్ట్లీ చాలా మందికి చేసేది వెజైనల్ రూట్ అంటే కింద నుంచి చేస్తాం. కట్ చేయడము, కుట్లేయడము ఇవన్నీ ఏమి ఉండవు. కొంతమందికి మాత్రం చాలా కాంప్లికేటెడ్ కేసెస్ కి అంటే ముందు ఇట్లా వెజైనల్ రూట్ లో సర్క్లాజ్ చేసినా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆగలేదు, మళ్ళీ సర్వీక్స్ ఓపెన్ అయిపోయి డెలివరీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమందికి. చాలా ఇన్కాంపిటెంట్ సర్వీక్స్ అంటాం. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం లాప్రోస్కోపీ ద్వారా కొంచెం పైకి ఆ స్టిచ్ అనేది అంటే కొంచెం ఎక్కువ సపోర్ట్ లాగా ఉండడానికి కొంచెం పైకి ఆ స్టిచ్ చేయాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ త్రూ వెజైనల్ రూటే చేస్తారు.